నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. రండి దేవుని వాక్యం చదువుకుందాం. మరొక శుక్రవారం చూసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు కనుకనే మరి ఈ యొక్క సమయంలో కీర్తన గ్రంథం 142వ అధ్యాయం మొదటి మాట అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలు కొనుచున్నాను. కనుకనే అనేక సహాయాల కొరకు మనుషులను బతిమాలుతూ ఉంటాం. అనేక సహాయం కొరకు ఎక్కడెక్కడో మరి ఎవరెవరినో ఎదురు చూస్తూ ఉంటాం. కానీ భక్తుడు అంటున్నాడు, దేవుని దగ్గర మనం మొరపెట్టాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. ఆయన యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ రక్షకుడిగా ఉన్నాడు, మనందరికీ దేవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు అంటే ఏదైనా సులువుగా చేయగలడు. కనుకని ఆయన మీద ఆధారపడండి, ఆయనకు మొరపెట్టండి. ఆయన నీకు గొప్ప కార్యాలు జరిగించును గాక, నిన్ను నీ కుటుంబాన్ని ఆదుకును గాక. ఆమెన్.